ఈ మధ్య నేనైతే రెగ్యులర్‌గా త్వరగా అయిపోయే టిఫిన్సే ఎంచుకుంటున్నాను. మ్యాగీ, సేమియా, ఉప్మా, బ్రెడ్ ఆమ్లెట్ ఇలాగా. ఎందుకంటే నాకు అస్సలు టైం ఉండట్లేదు వండుకోవడానికి. అంత బిజీ ఏం ఉడకబెడుతున్నావమ్మా నువ్వు అనుకోగలరు. మార్నింగ్ ఏమో టైలరింగ్‌కెళ్తున్నా, ఆఫ్టర్‌నూన్ ఏమో జొమాటో, ఈవినింగ్ ఏమో కంప్యూటర్ క్లాస్. ఇలా అస్సలు టైం కుదరట్లేదు. అంత కష్టం ఎందుకొచ్చిందమ్మా నీకు అని అనుకోగలరు. ఇవన్నీ ఫ్రీగా నేర్పిస్తున్నారండి. అందుకనే తప్పక వెళ్తున్నాను. ఏదో అలా నేర్చుకొని ఉంటే ఉంటది కదా అనేసి, రేపొద్దున ఫ్యూచర్‌లో యూజ్ అవ్వచ్చు. అందుకనే వెళ్తున్నాను. తర్వాత ఈరోజు ఎగ్ సేమియా చేస్తున్నాను. ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్స్‌లో చెప్పండి. ఫస్ట్ అయితే వాటర్ బాయిల్ చేసుకోవడానికి పెట్టుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి కొద్దిగా ఆయిల్ వేసి మరగనివ్వండి. మరిగిన తర్వాత కొద్దిగా సేమియాలు వేసేసుకొని ఉడకపెట్టుకోండి. సేమియాలు ఉడికిన తర్వాత నీళ్ళన్నీ వంపేసి సేమియాని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినపప్పు, శనగపప్పు వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని తర్వాత కొంచెం ఉల్లిపాయలు వేసుకొని అన్నీ మంచిగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక కొద్దిగా పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి. అవన్నీ ఒక పక్కకు పెట్టుకొని అదే ఆయిల్లో ఒక 3 ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకోండి. నేనైతే 3 వేసుకున్నాను. మీకు ఎన్ని కావాలో అన్ని వేసుకోండి. ఎగ్స్ అంతా మంచిగా కలిపిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసి మొత్తం అవన్నీ ఒకసారి కలపండి. కలిపాక కొంచెం చిటికెడు పసుపు వేసుకోండి అందులోకి. ఫ్రై అయ్యాక పసుపు వేసేసి పసుపు కలుపుకున్న తర్వాత ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ సేమియాని అందులో కలిపి మొత్తం మంచిగా మిక్స్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ గైస్.